బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరిలో కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఆయనను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడి నుంచి కోర్టులో ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆయనను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడి నుంచి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, రైట్ ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ను మంగళగిరి పోలీసులు కోర్టులో హాజరైతే పరుస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ అయితే పోలీసు బృందాలు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం హైదరాబాద్ చేరుకుని ఆయన అరెస్ట్ చేసిన అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చి అనంతరం మంగళగిరి పోలీసులు నిన్న రాత్రి నల్లబాడు స్టేషన్ లో ఉంచిన అనంతరం ఈ రోజు కోర్టులో అయితే హాజరుపరిచారు. మంగళగిరి కోర్టులో 4 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణరాజు అమరావతి దేవతల రాజధాని కాదు వేస్తుల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం అయితే రేగాయి. దీనికి సంబంధించి మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను అయితే ఖండించారు. మహిళలు కించపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ర్యాలీలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలోని మహిళలు ఈ వ్యాఖ్యలు చేసిన రోజే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వెంటనే కొమ్మినేని శ్రీనివాస్ ను జర్నలిస్ట్ కృష్ణరాజును ఇద్దరిని అరెస్ట్ చేయాలంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు ఐటీ చట్టం కింద కేసులు అయితే నమోదు చేశారు. ఈ 2 కేసులు నాన్ బెయిలబుల్ కావడంతో ప్రస్తుతానికి మంగళగిరి కోర్టులో పోలీసులు అయితే అతన్ని హాజరుపరచడం అయితే జరిగింది. హాజరుపరిచిన నేపథ్యంలో అటు రిమాండ్ విధిస్తారా లేదు అంటే ఏంటి అనేది వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.